సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ జీవితం. ఈ పేరుతోనే తాయమ్మ కరుణ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కరుణ రాసిన తాయమ్మ కథ ఓ జీవిత సత్యం. ఆ కథ పేరే ఇంటి పేరుగా మారిపోయింది. ఈ పేరుతోనే తాయమ్మ మరికొన్ని కథలు కథాసంపుటి వచ్చింది. తాయమ్మ కరుణ 1993 నుంచి కథలు రాయడం ప్రారంభించారు. దాదాపు 60 కథలు రాశారు. నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన కరుణ ఉద్యమంలో 14 ఏండ్లు పూర్తి కాలం కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశారు. జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. నిత్య జీవితంలో కనిపించే విషయాలనే తాయమ్మ కరుణ అద్భుత కథలుగా మలుస్తున్నారు. కథలోకి వెళదామా? కథ పేరు జీవితం. నాకు ఆరోగ్యం బాగలేక అమ్మ దగ్గర ఉంటున్నా కానీ ఏ మాత్రం లేచి తిరగగలిగినా నా ఉద్యోగం చేసుకుంటూ నా మానాన నేను ఉండేదాన్ని. దాదాపు బెడ్ రెస్ట్లో ఉంటున్నా. మా అమ్మ ఒక్కరితే ఉంటుంది. మా అమ్మకు 8 మంది పిల్లలం. 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలం. అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా అమ్మ ఒక్కరితే ఎందుకుంటుంది అని అడిగితే నేను చెప్పలేను. రాయాలంటే 2-3 నవలలే అవుతాయి. కాబట్టి దాని జోలికి వెళ్ళను. మా అమ్మ ఒక్కరితే ఉంటుందన్నాను కదా. అందుకే నేను వచ్చాక గుంజ కట్టేసిన మేకపిల్లలాగా నా చుట్టూ తిరుగుతుంది. అంతకు ముందులా ఎవరిళ్లకు వెళ్ళడం లేదు. ఎంతసేపు అని మాట్లాడతాం, వింటాం చెప్పండి. అదీగాక రోజుకు 24 గంటలు సరిపోని నేటి పరుగుల జీవితంలో నా మంచికో చెడ్డకో ఆరోగ్యం బాగలేక అమ్మ దగ్గర ఉంటున్నా. కాసేపు చదువుకుందామన్నా రాసుకుందామన్నా చేసుకోనివ్వదే. ఒకటే ముచ్చట. లేదంటే ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. మా అమ్మ ఎందుకలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. కానీ విసుగ్గా కూడా ఉంటుంది. ఇంతకీ మా అమ్మ వయసు చెప్పనే లేదు కదా. 71 ఏడు. నిజమే, మేము తంటి పిల్లలుగా ఉన్నప్పుడు పగలంతా రెక్కలు ముక్కలు చేసుకునే అమ్మను కంటి నిండా నిద్రపోనిచ్చేవాళ్ళమో కాదు. ఒక్కరమా ఇద్దరమా? 8 మందిమి. ఎన్ని సంవత్సరాలు మా అమ్మ కంటి నిండా నిద్రపోలేదో. అయినా ఓపిగ్గా గుండెలు కద్దుకొని పాలిచ్చి నిద్రపుచ్చింది. కూడైనా కుదురుగా తిన్నిచ్చేవాళ్ళమో కాదు. మాకొక ముద్ద పెడుతూ తను ముద్ద తింది. ఎత్తుకోలేదని గోల చేసి ఏడిస్తే ఒక చేత్తో ఎత్తుకుని ఒంటి చేత్తో పనులు చేసుకుంది. పిల్లల్ని ఒక్క దెబ్బైనా కొట్టేది కాదని కన్నా కష్టం చేసుకుంటూ అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆశ్చర్యంతో అనేవాళ్ళు మా అమ్మ గురించి జనాలు. వయసు పెరిగిన కొద్దీ మా అమ్మ పిల్లలమైన మా వెనకాల తంటి పిల్లలాగా తిరుగుతుంది. మాతో గడపాలని, మేము తనని పలకరించాలని చూస్తుంది. అన్నీ అర్థమైనా పట్టి పట్టనట్టుగా ఉంటాం. మా అమ్మంత ఓపిక మాకెక్కడిది? 1-2 సార్లు పలకరిస్తాం. కాసేపు వింటాం సహనంతో. మా అమ్మ ఇంకా మాట్లాడాలని చూస్తే చిరాకనిపిస్తుంది. వినుకున్న ముచ్చట చెప్తుంటే విసుగొచ్చి కసిరిస్తాము. 8 మందిని కన్నా మా అమ్మ ముసలితనాన ఎవరూ లేని ఒంటరి. మేం పిల్లలుగా ఎంత గొడవ చేసినా సహనంతో భరించింది. కానీ మా అమ్మ ముసలితనపు మానసిక రుగ్మతలను తట్టుకునే స్థితిలో మేమెక్కడున్నాం? నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం. మా అమ్మకు మేము ఎలాగూ తల్లులం కాలేం. అందుకోసం ప్రయత్నం కూడా చేయము. అసలు అలా ఆలోచనే మా అమ్మ పిల్లలకు లేదు. ఈ వారం రోజులుగా నన్ను రాసుకోనివ్వదు, చదువుకోనివ్వదు. అందుకే ఈరోజు ఎలాగైనా రాసుకోవాలని పెన్ను పేపర్ ముందరేసుకొని ఆలోచిస్తూ కూసున్నా. మా అమ్మ వచ్చి ఎదురుగ్గా కుర్చీలో కూసుంది. నేనేమి పలకరించలేదు. కొద్దిసేపు చేతులు పిసుక్కుంది. బాల్కనీలోకి వెళ్ళి నిలబడి రోడ్డంతా కాసేపు చూసి వచ్చి మళ్ళీ కూర్చుంది. అయినా నేను పట్టించుకోలేదు. నన్ను నెమ్మదిగా ముచ్చట ముగ్గులోకి లాగటానికి అన్నట్లు ఊర్లో బడ్రాయి లేపుతారంటనే అన్నది.
బొడ్రాయి లేపుడేందే అన్నా. నేనెప్పుడు వినలేదు దాని గురించి. బిడ్డా, నేనింకా పెద్ద మనిషిగాలే. అమ్మ ముచ్చట్లు మొదలుపెట్టింది. ఈ ఒక్కటి విని రాసుకుందామని పెన్ను పేపర్ పక్కన పెట్టిన. నేను తాటికల్లు ఊర్లోనే ఉన్నా. ఊర్లో జనాలు ఒకరి తర్వాత ఒకరు, 6 పిట్టల్లెక్క రాలిపోయిండ్రు. ఓ నొప్పి లేదు, ఓ జ్వరము లేదు. ఊరికి అరిష్టం పట్టింది. బొడ్రాయి లేపాలే అన్నారు. బొడ్రాయి లేపుడంటే చిన్న మాటనా? ఊరంతా ఒక్కటి కావాలి. ఒక్క మాట మీద నిలవాలి. పెద్ద మనుషులు చెప్పినట్టు వినాలి. మీ తాత ఊర్లో పెద్ద మనిషాయే. ఊరంతా సందాలేసుకున్నారు. గుండిగలతోటి అన్నం వండిండ్రు. పెద్ద దున్నపోతును నరికిండ్రు. ఆ దున్నపోతు రక్తాన్ని అన్నానికి కలిపిండ్రు. చంద్రం లెక్క ఎర్రగా అన్నం. అందరూ తలుపులేసుకోవాలని, ఆడోళ్ళు బయటికి రావద్దని ముందుగానే డప్పు సాటింపు వేయించిండ్రు. ఎవరన్నా ఆడది కనిపిస్తే గెదిమేటోళ్ళు. నాది చిన్నతనమాయే. డప్పు సప్పుడుకు చూద్దామని చిన్నగా మిద్దె ఎక్కిన. దున్నపోతు దెబ్బలను బైండ్లాయనే నోటితో పట్టుకొని ఊరు చుట్టూ తిరగాలి. ఇంకొక కులపోడు ఆ పని చేయడు. బైండ్ల పిచ్చోడు ఒళ్ళంతా పసుపు రాసుకుని, కుంకుమతోటి బొట్లు పుదించుకుని, బరిబత్తెలు ఉండి, మొల చుట్టూ ఏపాకు మండలు కట్టుకుని, ఎర్రటి పెద్ద పెద్ద దున్నపోతు దొప్పులను నోటితోటి పట్టుకున్నాడు. జుట్టంతా విరబోసుకుని డప్పు చప్పుళ్లకు సిగమూగుతుంటే, వెనకంగా నిమ్మకాయలను కోసి పడేసుకుంటూ నెత్తిరి కలిపిన ఎర్రటి అన్నం చల్లుకుంటూ పోతుంటే, బిడ్డా, దడ పుట్టిందనుకో. అట్లనే చూస్తున్నా. నన్ను చూసి పెద్దగా కేకలేసిండ్రు లోపలకు బొమ్మని. బొడ్రాయి ప్రతి ఊరుకు ఉంటదే? ఉంటది బిడ్డా. ఊరి బయట ఉంటుందా, ఊరి మధ్య ఉంటుందా? నగరేకల్లులో ఊరి బయట ఉండే. ఇప్పుడు ఊరు పెద్దదై బొడ్రాయి ఊరి మధ్యకయింది. తాటికండ్లో ఊరి మధ్యనే ఉంది. బొడ్రాయి చుట్టూ కొంచెం దూరం వరకు ఆ జాగలో వ్యవసాయం చేయరు, ఇల్లు కట్టరు. ఆ జాగను అమ్మరు, కొనరు. మీ నాయనకు అట్లాంటి నమ్మకాలేవి ఉండేటివి కావుగా. కోమటి వెంకనర్సు దగ్గర కొన్నాడు. అది అట్లనే ఉంది ఇప్పటికీ. ఇంక నేను విషయాన్ని పొడిగించదలుచుకోలేదు. ఇక ఈరోజు కూడా రోజులాగే అవుతుందని మౌనంగా ఉన్నా. మా అమ్మ కూడా అలాగే కొద్దిసేపు కూసుని, పొద్దుటి ఛాయ్ ఉంది, తేనా బిడ్డా అన్నది. తీసుకురమ్మని తలూపిన. అమ్మ అటు వెళ్ళంగానే రాసుకుంటూ కూసున్నా. ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చి కూసుంది. నేను ఛాయ్ తాగుతుంటే, మొన్న బక్కలత్తమ్మ చచ్చిన్నాడు, జనం తిన్నాల బిడ్డ అన్నది. చిన్నమ్మకు బక్కలత్తమ్మ అని పేరు ఎందుకొచ్చిందే అని ఛాయ్ తాగుకుంటనే పెన్ను డైరీ తీసి పక్కన పెట్టిన. చిన్నతనాన బక్కగా ఉండేది బిడ్డ అని. ఏం జనం వచ్చిండ్రే, ఊరంతా కదిలొచ్చిండ్రే. ఏమి చక్కని చావు చచ్చింది బిడ్డ, గుండెలు నొప్పొస్తుందే అన్నదంట. దవాఖానాకు తీసుకుపోతే మా వల్ల కాదన్నారంట. హైదరాబాదుకు వచ్చేసరికి చచ్చిపోయిందట అని 2 చేతులు పైకెత్తి దండం పెట్టి, నాకెట్లాంటి చావు వస్తుందో బిడ్డా అని కండ్ల నీళ్లు తీసుకుంది. ఎందుకనో చీర కొంగుతో కండ్లు తుడుచుకుంటూ కొనసాగించింది. ఎరుకలోళ్ళు, మాదిగోళ్ళు, గౌండ్లోళ్ళు ఒకరేంది, ఏం జనం. నేను పోయేసరికి ఎరుకలోళ్ళ పిల్ల వెంకటమ్మ చెట్టు కింద కూసోని ఏడుస్తుంది. నన్ను చూసి గుర్తుపట్టి, నాకు బిడ్డ పుట్టిందని తెలిసి ఆముదం సీసా, 2 రైక ముక్కలు నా ఇంటికి తెచ్చిచ్చిందమ్మా నా తల్లి అని బక్కలక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఏడ్చింది. మనదేం కులం, ఆళ్ళదేం కులం అయినా మా కాలంలో గింత అన్యాయం లేదు. ఎవరికన్నా ఆపద ఉందంటే కలిగిన దాంట్లో ఇంత పెట్టేటోళ్ళం. ఇవాళ రేపు ఇంటికి పోతే కూడా ఇంత ఛాయ్ నీళ్లు పోస్తలేరు. సాయం చేసినా గింత గుర్తుపెట్టుకుంటా లేరు.
రైకగుడ్డలు? అవును ఇచ్చిందని. ఆ ఎరికలోల పిల్ల ఎంత యాజ్జేసుకుని ఏడుస్తుంది చూడు. వెనకటోళ్ళు గట్ల ఉంటారు బిడ్డా. కాసేపు ఆగింది. బక్కలొచ్చి నేను కట్టెలకపోయినా, కలుపు తీయబోయినా, గడ్డి కోయబోయినా ఓ ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుని ఏడ్చేటోళ్ళం. ఒకరికొకరం ఊకించుకునేటోళ్ళం. ఆనాటి సంగతులన్నీ యాదికొచ్చినాయో ఏమో. కండంట్ల నుంచి నీళ్లు రాలిని కొంగుతోటి తుడుచుకుంది. మా అమ్మకు చిన్నతనాన్నే తండ్రి చనిపోయిండు. మా అమ్మమ్మ చాలా బీదది. వెనకట పైసల మారకం తక్కువ. పైసో పరకో ఉంటే బంగారం కొనేసుకునేవాళ్ళు. మా తాత ఉన్నంతకాలం మా అమ్మమ్మకు బాగానే జరిగిందట. ఆయన చనిపోయిన 2 ఏండ్లకి అంతా కరిగిపోయింది. రెండో పెండ్లి చేసుకుంటున్న మా నాయనకు మా అమ్మనిచ్చింది అమ్మమ్మ. భార్యను కొట్టని వాడిది మగ పుట్టకే కాదు అనే వాతావరణంలో పుట్టినాడు నాయన. నాలుక ఒక్కటే సందు బిడ్డ, నా ఒంటి మీద దెబ్బ పడని చోటు లేదు అని చెప్తుండేది మా అమ్మ. గౌండ్లోన్ల నరసక్కకు కాల్చేతుడు పడిపోయా బిడ్డ అంది. ఇక ఈ పూట కూడా అమ్మకే అంకితం అవ్వాలనుకున్నా. తను ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో నాకు అందుతుంది. అవునానే అన్నాను. 10-12 ఏండ్లుగా నేను మా ఊరికి వెళ్ళలేదు. అమ్మ ఈ మధ్యనే పోయి వచ్చింది. ఎన్నాండ్లాయే మంచంలో పడి. తిండి పెట్టేటోడు కూడా లేడాయే. బక్కగా ఎట్లుందనుకున్నావు బిడ్డా? మీ చిన్నతనాన నరసక్క వయసు మీద ఉండే 2 ముక్కులకు 2 బేసర్లు, చెవులకు ఇంతంత ఎడల్పాటి రాళ్ల దిద్దులు, మెడలో మెత్తటి నాను, పెద్ద గొలుసు, నల్లపూసలు, చేతులకు బంగారపు దండి కడయాలు, నడుముకు వడ్డాణం, కాళ్ళకు పట్టా గొలుసులు, కడియాలు, సాలం కడియాలు, చేతుల నిండా గాజులు, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని తలకు నూనె పెట్టి నున్నంగా దువ్వి కొప్పేసుకుని అడుగుదీసి అడుగేసి నడుస్తుంటే బిడ్డ ఏమంతం, ఏం శృంగారం. అట్లాంటి మనిషి మొన్న పోయినప్పుడు సావన్నా రాదయ్య పెద్దమ్మ అని ఏడ్చింది. ఆనాడు ఎంత సుఖపడ్డవో ఈనాడు అంత కష్టపడుతున్నావు బిడ్డ అని ఏడ్చిన. వింటూ ఉంటే ముచ్చట తర్వాత ముచ్చట అట్లా చెబుతూనే ఉంటుంది అమ్మ. సాకులోళ్ళ బుచ్చివన్న భార్య సైదమ్మ 2 మగపిల్లలు పుట్టినాక ఎవనంటనో బాయే. చిన్నపిల్లల్ని వదిలిపెట్టి ఎట్లా పోబుద్ధి అయిందో దానికి. పిల్లలు పెద్దగైనాక మళ్ళొచ్చే. బుచ్చివన్న రానిచ్చినాడే. ఏడనారిచ్చిండు బిడ్డ. 2 కొడుకులు పెండ్లి చేశాం. ఎవనికి వాడు ఏరే ఉంటున్నారు. బుచ్చివన్న ఆళ్ళమ్మ రామక్క 2 కలిసి వండుకు తింటున్నారు. పెద్దోడికి తల్లి మీద ప్రేమ. వాడే తల్లికి 4 డబ్బులు ఇస్తాడో ఏవో. వారం వారం ఏట మాంసం కూడా పంపుతాడేమో. కాసేపు ఆగి తాటి సాంబన్ని ఆని పెద్ద కొడుకు సీనిగాడు కొట్టిండట. సాంబని ముందల పండ్లన్నీ ఇరిగినాయే. అక్క మీ కండ్ల ముందల ఎంత కష్టం చేస్తే తాగినానా తిన్నానా ఓ బట్ట కట్టినానా అని మొన్న పోయినప్పుడు పట్టుకుని ఏడ్చిండి బిడ్డ. దయ్యాల లెక్క మొగుడు పెండ్లాం కారం మిల్లు బట్టిరి, పిండి మిల్లు బట్టిరి, మిషన్ గుట్టే, వారం వారం అంగట్ల బట్టల బేరం చేసే. ఇవాళ పోరగాడు ఆన్ని కొడతాడే. ఇవాళ రేపు పోరగాండ్లకు హద్దు లేకుండా అయింది కలికాలం. అమ్మాయికి ఇట్లనే ఎన్ని రోజులైనా చెప్తుంది. టైం 12 కావస్తుంది. రాసుకుందాం అనుకున్నది పక్కన పెట్టిన కానీ కాసేపు చదువుకుందామన్నా వదిలేటట్టు లేదు. మాట్లాడటానికి కూడా మనిషి కరువై ఒంటరిగా ఉంటున్న అమ్మ కడుపులున్న బాధేందో అర్థమవుతున్నా. కానీ నాకు మళ్ళా ఇలాంటి ఖాళీ సమయం దొరకదు. మా అమ్మను లేపుదామనే ఉద్దేశంతో లేచి బాత్రూంలోకి వెళ్ళిన. నా తర్వాత మా అమ్మ కూడా బాత్రూంకి పోయింది. వరలక్ష్మి గారి అతడు నేను కథల పుస్తకం తెలిసి ముందు మాట చదువుతున్నా. బాత్రూమ్ నుంచి వచ్చి కూర్చుని మళ్ళా మొదలుపెట్టింది. నా ఒళ్ళోని పుస్తకాన్ని మూసేసిన. నా చిన్నతనాన బక్కగా పండ్లెత్తుండి వికారంగా ఉండేదాన్ని. పేడంతా ఎత్తుకొచ్చి
పెంట మీద వేసేదాన్ని. అంత పేడ ఏం చేసేటోళ్ళే పొలానికి అని నేను ఎప్పుడన్నా పోనంటే ఇన్ని చెనక్కాయలు పెట్టి మా రంగి మంచిది కదూ అని మా అమ్మ అనగానే పోయేదాన్ని. అట్లనే ఓసారి పెండతట్లో చెనక్కాయలు పోసుకుని తినుకుంటూ పోతున్నా అమ్మమ్మోళ్ళ ఊరు చెరువు మాదారంలో. ఓ ఆంబోతు చూసి నా ఎంటబడ్డది బిడ్డ. పిట్ట లెక్క ఏం ఉరికినా ఉరుక్కుంటా పెండ తట్ట పడేసిన. తట్ట దగ్గరికి రాగానే తట్టలో చెనక్కాయలు చూసి ఆంబోతు తినకుండా ఆగింది. బిడ్డ, అది ఆగినా నా కడుపులో భయం జొరబడి అట్లనే ఉరుకుతుంటే కుమ్మరంతయ్య చూసి ఏందే బొర్రరంగి ఉరుకుతున్నావు అని అడిగిండు. గిట్లా ఆంబోతు ఎంటబడ్డది చిన్నాయన అంటే, ఎర్రలంగా వేసుకోవద్దే రంగి, ఆ ఆంబోతు మంచిది కాదు, పున్నానికి ప్రాణం పోతుంటే గదనే అన్నాడు. ఇక ఎన్నడూ ఎర్రలంగా వేసుకోలే బిడ్డ. మా అమ్మ ఆగింది. ఇక ఆగుతుందేమో అని నా ఒడిలో పుస్తకం తెరిసిన. తను అదేమీ పట్టించుకోలేదు. మా నాయన మా అమ్మను ఎంత బాగా చూసుకునేటోడో. మా అమ్మ నిలబడి తల పక్కకు వంచితే నేలకు ఆనేటంత జుట్టు. మా అమ్మకు ఒక్కదానికి తలకు పోసుకునేటందుకు అయితి కాదని కింద జుట్టు ఆంతదని జల్లెడేసి తలకు పోసేటోడు మా నాయన. మా అమ్మ తలకు సవరబెట్టి జడేసుకొని నగలన్నీ పెట్టుకుంటే దేవత లెక్క ఉండేది. మా నాయన ఏం మురిసేటోడు మా అమ్మను చూసి. మా అమ్మ చాలా అందంగా ఉండేది బిడ్డ. మా అమ్మను ఒక్కనాడన్నా ఇట్లా కసిరీకపోయేటోడు రంగయ్య మావయ్య చంటి పిల్లగాడు. మా నాయనకు చేదగ్గు పుట్టింది. ఏం చేసినా తక్కువగాలే. సర్దుబాటు చేసిండ్రని ఇంట్లో ఉండనని మా చిన్నాయన ఇంట్లోకి మారింది మా అమ్మ. అయినా తగ్గలే. మళ్ళా మా ఇంట్లోకి మేం పోతామని వచ్చింది. అయినా బీమారి తగ్గలే. మళ్ళా మీ ఇంట్లోకి మారతానని మా చిన్నాయనతోటి అన్నది. అప్పుడు మా చిన్నాయన ఏడా చక్కగా ఉండనియ్యవు అని మా అమ్మ సెగెంటుకులు పట్టి బాయి బండ మీదకు గుంజుకుపోయి ఏం కొట్టిండు. మా అమ్మ ఇడిపించుకుని ఇంట్లోకి ఉరికొస్తా ఉంటే గొర్ర గొర్ర గుంజుకుపోయి కొట్టిండు. మా రంగడు ఉయ్యాల్లో ఉంటే ఉయ్యాలకు ఉయ్యాల ఎత్తుకుపోయిండు బాయిలో వేస్తానని. అప్పుడు పట్వారి ముత్తయ్య చూసి, ఓరి సాలోడా, ఆ పిల్లగాడైతే సావాలా, నీ సంగతి చూస్తా అని గదమాయిస్తే, బిడ్డ నీ కాలు మొక్కుతా. ఉయ్యాలను అమాంతంగా లేపి బాయిబండ మీద ఎత్తేసిండు. మా రంగుడు కెవ్వున మొత్తుకుండు. పిల్లి పిల్లల్ని మార్చినట్టు మా నాయనను ఆ ఇంట్ల నుంచి ఈ ఇంట్లకు, ఈ ఇంట్ల నుంచి ఆ ఇంట్లకు తిప్పే. ఎన్ని చేసినా మా నాయన దక్కకపాయ. చాలామంది చాలోళ్ళు చేదగ్గుతోటి చచ్చిండ్రు బిడ్డ. రంగనికి 5వ నెల మా నాయన చచ్చిపోయిండు. అప్పటి నుంచి మా అమ్మ కన్న కష్టాలు పడ్డది. ఆఖరికి మంచి సావు చచ్చింది. భగవంతుడు సల్లంగా తీసుకుపోయిండు. కుర్చీలో కూర్చున్నది కూర్చున్నట్టే నవ్వుకుంటూ చచ్చిపోయింది అని కండ్లొత్తుకుంది. ఏవో గుర్తుకు తెచ్చుకుంటూ బహుశా మా అమ్మమ్మ మదిలో మెదిలిందేమో చేతులు పిసుక్కుంటూ తల కిందకి వేసి కూసుంది. అమ్మా, ఆకలైతుందే. ముచ్చట్ల పడి మర్చిపోయిన బిడ్డ. ఏందోనే మా అమ్మ ఎన్నడూ లేనిది రాత్రి కలలోకొచ్చింది అని లేచి వెళ్ళి తనకో పళ్ళెంలో నాకొక పళ్ళెంలో అన్నం పెట్టుకొచ్చింది. తింటున్నంతసేపు అవసరమైనవన్నీ వడ్డిస్తూ తను తిన్నది. తర్వాత ఇద్దరి పళ్ళాలను తీసుకుపోయి షింకులో వేసి వచ్చింది. మామూలుగా అయితే అన్నం తినంగానే కాసేపు అడ్డం ఒరుగుతుంది. కానీ మళ్ళీ వచ్చి కూసుంది. మాకు తీరి మేం మా అమ్మ చెప్పే కబుర్లు ఇందామనుకున్నా మా అమ్మ అప్పుడు ఏ స్థితిలో ఉంటుందో. మళ్ళీ చదువుకోవచ్చులే అని వినడానికి సిద్ధంగా కూసున్నా. మా అమ్మ ఇవేవీ గమనించే స్థితిలో లేదు. తన ధరణిలో తను మళ్ళీ మొదలుపెట్టింది. మా తమ్ముడు రంగడు బడికిపోయేటప్పుడు రోజూ సద్ది కట్టి పంపేది మా అమ్మ. ఓనాడు రంగడు సద్ది మూట ఏట్లో పడేసి వచ్చిండు. సద్ది కట్టేటందుకు చూస్తే టిఫిన్ లేదు. టిఫిన్ ఏదిరా అని మా అమ్మ అడిగితే పోయింది అన్నాడట.
రోజు గట్కగడుతున్నవని ఏట్లో పడేసి వచ్చిండు పెద్దమ్మ అని చెప్పిండ్రు. మా అమ్మ మా తమ్ముని ఒక్క మాటంలే, పక్కడ పక్కడ ఏం నవ్వింది. మళ్ళా టిఫిన్ కొనిచ్చింది. ఏముంది, బేడ పెడితే టిఫిన్ వచ్చే. కానీ ఆ రోజుల్లో బేడ కూడా చాలా కష్టం బిడ్డ. ఆ రోజుల్లో రోజు కూలి ఎంతుండేదే? ఆనాడు రోజంతా కూలి చేస్తే 30 ఇచ్చేటోళ్ళు చెప్పింది. లేచి మంచినీళ్ళు తాగింది. తాగుతావా బిడ్డా అని నన్ను అడిగింది. నేను అన్నం తినగానే నీళ్లు తాగను, అందుకే అడిగింది. అమ్మ అడిగింది కదా అని ఇయ్యమన్నా. మంచినీళ్ళ గ్లాసు నాకు ఇచ్చి మళ్ళొకసారి బాల్కనీలోకి వెళ్ళి రోడ్డంతా చూసుకుంటూ 1-2 నిమిషాలు నిలబడింది. వచ్చి కుర్చీలో కూసుంది. మంగమ్మ పెద్దమ్మ మంచంలో పడ్డది. లేస్తలేదని తెలిసి చూసొద్దామని పోయిన బిడ్డ. కట్టెపుల్లోదిగా ఈ మంచానికి అంటుకుపోయింది. దుఃఖం ఆగలే నాకు. మా అక్కకు బిడ్డ గట్క పెడుతుండట. దానికి ఒక్కడన్నా మగపిల్లోడు లేకపోయా. కన్న కూతులు అల్లుడు బిడ్డ కూస్తారట చెప్పుకుని ఏడ్చింది. చిన్నతనాన మా అక్కకు మా అన్నకు మా అమ్మ వరన్నం పెట్టేది. పెండ్లై అత్తగారింటికి తోలినా ఎవరొస్తే వాళ్ళంటబడి అమ్మమ్మ దగ్గరికి వచ్చేది. అత్తగారింట్లో గట్ల తినలేక ఒకసారి నేనే పోయి అత్తగారింట్లో వదిలిపెట్టిన. కట్ట వరకు తోలొస్తప్పా చెల్లె అని నా వెనకబడి మళ్ళా వచ్చింది. ఇక మా అమ్మ ఏగలేక నడుముకు తాడుగట్టింది. బావిలో దించుతానని మా నాయనమ్మ చూసి తిట్టింది. ఆ అయ్యకాలు ఈ అయ్యకాలు పట్టుకున్నట్టు తిప్పలబడి పెండి చేస్తే మా అక్క ఇట్లా చేస్తుండే. మా అక్కంటే మా అమ్మకు ప్రాణం. కానీ ఏం చేస్తుంది, ఇట్లనే వస్తే వాళ్ళు వదిలిపెడతారేమో అని మా అమ్మ భయం. అట్లాంటిది సావుదలకు మా అక్కకు బిడ్డలు గట్క పెట్టిండ్రు. మా అక్క చెప్తుంటే ఏం బాధ అయిందే. ఎక్కడికన్నా పోతే కట్టుకుందు అని నాదే కొత్త చీర ఇచ్చి ఓ 500 చేతిలో పెట్టిన. చూసొచ్చి హైదరాబాదు చేరిన్నో లేదో వెంటనే చచ్చిపోయిందని ఫోన్ చేసిండ్రు. వాళ్ళిచ్చినాయి వీళ్ళిచ్చినాయి, పైసా పైసా. ఓ పండు తినక ఓ పలం తినక 18,000 కూడబెట్టిందట. చచ్చిపోతే దినాలు ఖర్చులకు వస్తాయని ఆటని పెట్టే దినాలు చేసిండ్రి. పాయిరి, అందరూ పాయిరి. మా అన్న బాయే, మా అక్క బాయే, మా పెద్ద తమ్ముడు తాగి తాగి ఆడుగుపోయా. ఇంకా నేను రంగడు మిగిల్తిమి అని దిగాలుగా ఏం మాట్లాడకుండా కూర్చుంది. నేను ఆలోచిస్తూ అలాగే ఉండిపోయిన. కాసేపాగి నాకు ఆపరేషన్ అయినప్పుడు చిన్నోడు కిట్టి, కిట్టి అంటే మా తమ్ముడు, మంచం దగ్గరనే ఏడ్చుకుంటా నిలబడ్డాడు. కొడుకు అతనికి 5 ఏండ్లు ఉంటాయేమో అప్పుడు. నేను కండ్లు తెరిచున్నా కానీ మళ్ళా మూతలు పడుతున్నాయి. మీ అమ్మకి ఏం కాదు, ఏడవకు బాబు అని చూడ్డానికి వచ్చిన డాక్టర్ అమ్మ అన్నది. అన్నీ వినబడుతూనే ఉన్నాయి కానీ కండ్లు తెరుస్తలేదు. కొడుకు ఎన్ని గంటలో నన్నే చూసుకుంటూ ఏడ్చుకుంటూ నిలబడ్డాడు. ఏమి ఆలోచించుకుండో కొడుకు. మత్తుతోటి పిలుద్దామంటే నోరొస్తలేదాయ, రెప్పలేమో నిలుస్తలేవాయ, మూతలు పడుతున్నాయి. యమధర్మరాజు భటుల్ని పంపించిండు. నా మెడకు తాడేసిండ్రు. ఉరిపడకుండా వెంటనే తాడుని 2 చేతులతోటి గట్టిగా పట్టుకుని నా పిల్లలు చిన్నగున్నరు, నేను లేకపోతే నా పిల్లలు ఆగమైతరు, నేను రాను అని ఎంతసేపు కొట్లాడిననుకున్నావు బిడ్డా. ఆఖరికి మొండిదని యమభటులు వదిలేసిపోయిండ్రు. ఆనాడే పోయుంటే ఈనాడు కొడుకుల చేత ఇన్ని మాటలు పడకపోతుంటే. ఇక మా అమ్మ ఇందులోకి దిగిందంటే అయిపోయినట్టే. ఊరి వ్యవహారమే తప్ప మా నాయన ఇంటిని పట్టించుకోలేదు. మా అమ్మ రెక్కల కష్టం మీదనే పెరిగినాం. 8 మంది పిల్లలను కన్న మా అమ్మ ఈనాడు ఒంటరిగా బతుకుతుందంటే చెప్పాల్సినదేముంది. తలాపాపం తిలాపిడకడు. అందుకే ఇది ఒడిచే ముచ్చట గాదులేవే అని కసురుకున్నా. తలుసుకొని తవ్విపోసుకుంటే బాధ పెరిగేదే గాని తరిగేది కాదు. అమ్మ చిన్నబుచ్చుకుని పొద్దుపోయింది కదనే, చాయ్ పెడతా అని వంటింట్లోకి పోయింది.
అమ్మను ఎన్ని మాటలన్నా ప్రేమగా పలకరిస్తే చాలు ఏడుస్తుంది. అప్పటి వరకు అన్న మాటలన్నిటినీ మర్చిపోతుంది. అమ్మ అమ్మే కదా. మిత్రులారా, జీవితం కథ కొంచెం పెద్దగానే ఉంది. విశ్రాంతి తీసుకుంటూ ఈ కథ వింటుంటే మన అమ్మల సంగతి గుర్తుకొస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.